ఆత్మస్వరూపము కంటే భిన్నమైనటువంటిదంతా అనాత్మ అనే నిర్ణయానికి మనం ఇప్పుడు వస్తే అప్పుడేమైపోయింది? మిగతంతా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏమైపోయినాయి? ఇప్పుడు నువ్వు అనుకుంటున్నటువంటి ఏ కలియుగ వైకుంఠం, తర్వాత కైలాసం, ఇంకా దీనికి సంబంధించి శివునికి సంబంధించి ఏంటంటో ఉన్నాయి. వాటన్నింటినీ చూడలేకపోయినా నువ్వు అక్కడ కాశీక్షేత్రానికి వెళ్ళలేకపోయినటువంటి వాడు కనీసం శ్రీకాళహస్తి అనేటువంటిది దక్షిణ కాశీగా చెప్పడం జరుగుతుంది. దక్షిణ కాశీగా ఉండేటువంటి కాళహస్తీశ్వరునైనా దర్శించాలి అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ భావన నీకు ఉన్నంతకాలం ఇది ఆత్మస్వరూపం అవుతుందా? అంటే ఇప్పుడు నువ్వు అనాత్మస్వరూపాన్ని పట్టుకొని అదే ఆత్మస్వరూపం అని అనుకుంటూ పోతున్నావు. అంటే ఇప్పుడు నీకు ఆత్మస్వరూపం దృఢమవుతుందా? కాదు. అంటే నువ్వు ఆత్మస్వరూపం మీద ముందు తెలుసుకొని నువ్వు ఆ ప్రకారంగా పో. వేదాధ్యయనము చేయుట ఆత్మస్వరూపం అవుతుందా? కాదు. పూజ చేయుట ఆత్మస్వరూపం అవుతుందా? కాదు. దాన ధర్మాదులు ఆత్మస్వరూపం అవుతుందా? కాదు. యజ్ఞయాగాది క్రతువులు ఆత్మస్వరూపం అవుతుందా? కాదు. తీర్థయాత్రలు చేయుట ఆత్మస్వరూపం అవుతుందా? కాదు. కుంభమేళాది యాత్రలు వెళ్ళడం ఆత్మస్వరూపం అవుతుందా? కాదు. ధనధాన్యాది వస్తువులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆత్మస్వరూపం అవుతుందా? లక్ష్మీదేవి ఆత్మస్వరూపం అవుతుందా? కాదు. ఆత్మస్వరూపము కంటే భిన్నమైనదంతా అనాత్మస్వరూపమే. ఓహో, అంటే ఇప్పుడు నేను దేన్ని పట్టుకోవాలా? ఆత్మస్వరూపంను పట్టుకోవాలి. ఇప్పుడు నేను ఆత్మస్వరూపాన్ని పట్టుకోవాలంటే ఎలాగా? ఇప్పుడు వస్తుంది. అంటే ఇవన్నీ తెలుసుకుంటే ఇప్పుడు ఆత్మస్వరూపం అంటే అన్వయ స్వరూపంగా తెలుసుకున్నట ఒకటి, వ్యతిరేక స్వరూపంగా తెలుసుకున్నట ఒకటి. ఆత్మస్వరూపమును నీ యొక్క జ్ఞానేంద్రియములకు కానీ మనస్సుకు కానీ శరీరము చేత కానీ వాటికి తెలియబడేటువంటిది కాదు. కర్మేంద్రియాల చేత అంటే వాక్కు పాణి పాదపాయు ఉపస్థల చేత పట్టుకునేదానికి ఆత్మస్వరూపాన్ని అది తెలిసేది కాదు. పోనీ జ్ఞానేంద్రియముల చేత అంటే శ్రోత్ర, త్వక్కు, చక్షు, రసన, ఘ్రాణ, చెవులతో వింటే ఆత్మస్వరూపం తెలిసేటువంటిదా? అదే ఆత్మస్వరూపం అవుతుందా? అది కాదు. కంటితో చూస్తే అది ఆత్మస్వరూపం అవుతుందా? కాదు. పోనీ ముక్కుతో వాసన చూస్తే అది ఆత్మస్వరూపం కాదు. నాలుగుతో రుచి చేసేదా? కాదు. రుచి ఏదో చెప్తాడు ఒక కీర్తన. రాముని రామదాసు కీర్తనలో ఒక కీర్తన ఉంది. ఎంతో రుచిరా, ఎంతో నీ నామం ఎంతో రుచిరా. నీ నామం ఎంతో రుచిరా అంటే రామ అనేది రుచా? రామ అంటూ ఆత్మస్వరూప భావనలో ఉంటే అది రుచి. ఆ భావనతో చెప్పింది కానీ ఈ దశరథ రాముని గురించి చెప్పినది కాదు, కౌసల్యరాముని గురించి చెప్పినది కాదు, సీతారాముని గురించి చెప్పినది కాదు.
అయితే అవన్నీ అవసరం లేదా? అవసరం లేదని చెప్పట్లేదు. నువ్వు ధర్మ వ్యవహారాలను తెలుసుకునేటప్పటికి అది అవసరం అవుతుంది. ఆత్మస్వరూపం దగ్గరికి వచ్చేటప్పటికి ఇవన్నీ కాదు. కాబట్టి రుచి చేత తెలుసుకునేది కాదు. ఈ రుచి చేత తెలుసుకునేది కాదన్నప్పుడు భజన ఏమైంది? భజన ఆత్మస్వరూపం అవుతుందా? కాదు. చూడండి ఎట్లా ఉందో ఇప్పుడు ఇక్కడ. తర్వాత చర్మము చేత ఏమైనా తెలుసుకునేదానికి అవుతుందా? కాదు. అయిపోయింది. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం వీటిదంతా అయిపోయింది. అంటే వీటన్నిటిని నేను విశదీకరించుట లేదు. చర్మము చేత తెలుసుకునుటానంటే ఇప్పుడు ఎండలో ఉండేదానికి ఏసీలో ఉండేదానికి తేడా ఉంటుందా? ఉండదా? ఎండలో ఉండేప్పుడేమో చర్మము తట్టుకోలేదు, ఏసీ లేకపోతే హాయిగా ఉంటుంది. అదేవిధంగానే ఈ లోకంలో ఉంటే మాత్రం కుదరదు, ఇంకొక లోకంలో ఏదో గొప్ప లోకం ఒకటి ఉంది, ఆ లోకంలోకి పోతే మాకు బాగుంటుంది అనేటువంటి వాళ్ళు ఉంటారు. అది చర్మంతో పొందేటువంటిది. ఇది కాదు. ఇంకా ఇవన్నీ ఇట్లాగే రూపం, కన్ను చేత చూసేటువంటిది. నేను రూపాన్ని చూస్తూ ఉంటాను, రూపం చూసేటువంటిదంతా ఆత్మస్వరూపం అవుతుందా? కాదు. యచ్చక్షుషా నా పక్షతి, సరే, యచ్చక్షుషా నా పశ్యతి ఏన చక్షుగుంసి పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం ఎదిదం ఉపాసతే. కంటి చేత చూడబడేదంతా ఏదైతే ఉన్నదో అదంతా బ్రహ్మము కాదు. చెవుల చేత వినబడేదంతా బ్రహ్మము కాదు. యత్ శ్రోత్రం న శృణోతి ఏన శ్రోత్రమిదం శృతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదమిదం ఉపాసతే. యన్ మనసా న మనుతే, మనస్సు చేత నువ్వు ఏదేదైతే ఊహించుకుంటూ ఏదైతే తెలుసుకుంటున్నావో అదంతా బ్రహ్మ, ఆత్మస్వరూపం కాదు. దీనిని తెలుసుకుంటూ ఉండేది ఆత్మస్వరూపం. అంటే మనస్సు చేత తెలుసుకునేది, మనస్సు చేత ఊహించేది నువ్వు ఏదైతే ఉన్నావో, నేను ధ్యానం చేస్తూ మనస్సు ఎట్లో ఉంది, ఏమేమో తెలుసుకుంటూ ఉంది, ఇది ఆత్మస్వరూపమా? కాదు. ధ్యానం చేస్తే ఆత్మస్వరూపమా? కాదు. మేల్కుంటే ఆత్మస్వరూపమా? కాదు. పడుకుంటే ఆత్మస్వరూపమా? కాదు. మరి ఇంకెట్లా ఆత్మస్వరూపం ఏందో అదే చెప్తాడు ఇప్పుడు ఇక్కడ. అది చెప్పడానికే ఇప్పుడు ఇవన్నీ చెప్తాడు. ప్రాతస్మరామి, ప్రాతః స్మరామి అంటే ప్రాతః అంటే రాత్రిలో నుంచి ఉదయించుట కదా. ఉదయించుట అనేటువంటిది ప్రాతకాలం. అంటే రాత్రి నుంచి ఏమవుతుంది? రాత్రి అనేటువంటిది చీకటితో ఉంటుంది, చీకటిగా ఉంటుంది, చీకటై ఉంటుంది. అప్పుడు నీకేం తెలీదు. అదే ప్రాతకాలం అయ్యేటప్పటికి ఏమవుతుంది? ఆ చీకటంతా ఏమవుతుంది? తొలుగుతూ ఉన్నది, వెలుగొస్తూ ఉన్నది. తేషాం సతతయుక్తానాం భసతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏ నమాముపయాంతితే తేషామేవ ఆనుకంపార్థమహమజ్ఞానజం పార్థ. తేషామేవ ఆనుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వత. ఎవడైతే ఈ ఆత్మస్వరూపమును తెలుసుకోవాలని అనుకుంటున్నాడో, వాడు దానికి సంబంధించిన ప్రయత్నం చేస్తున్నాడో, అనుకుండేది కాదు. వాడు ముందు అలా అనుకొని ఆ మార్గంలో ప్రయాణం చేసి ఆత్మస్వరూపం కోసమే అన్వేషణ ఎవడైతే చేస్తున్నాడో వాడి యందు ఏమైపోతుందంటే భగవంతుడు చెప్తున్నాడు అనుకంపార్థ అంటే వాని యందు అనుగ్రహము చేత, ఎవరి అనుగ్రహం చేత? ఆత్మానుగ్రహము చేత నేను వాడికి అజ్ఞానజం తమస్వరూపమైనటువంటి అజ్ఞానమును వాడిని తొలగిస్తున్నాను. ఎలా తొలగిస్తున్నాను? చీకటి అనేటువంటిది వెలుగు వస్తూనే ఏ విధంగా అయితే చీకటి అనేటువంటిది లేకుండా పోతూ ఉన్నదో,
నాశయామి ఆత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వత. జ్ఞానమనే దీపమును పెట్టి అజ్ఞానమనే తమస్సుని తొలగిస్తున్నాను. అంటే జ్ఞానం అనే దీపం పెట్టినాడని మళ్ళీ దీపం అదెంత పట్టుకోకూడదు. అంటే జ్ఞానం అంటే ఏంటి, వాడికి ఆత్మ అంటే ఏంటి, అనాత్మ అంటే ఏంటి అనేది చాలా స్పష్టముగా తెలియుట. ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏంటి అనేది చాలా స్పష్టంగా తెలియుట మాత్రమే కాదు, అలా అనుభవముగా ఉండుట. ఆ స్థితిని నేను వాడికి అనుగ్రహిస్తానని ఆత్మస్వరూపమైనటువంటి ఆ 10వ అధ్యాయంలో భగవంతుడు సగుణ బ్రహ్మ చెప్పడం జరిగింది. సగుణ బ్రహ్మ, సాకార బ్రహ్మ కాదు, సగుణ బ్రహ్మ. సగుణ బ్రహ్మ అంటే మాయావిశిష్ట స్వరూపం. మాయావిశిష్ట స్వరూపమైనటువంటి ఈశ్వరుడు చెప్పడం జరిగింది. ఎవడికి, ఇలా ఎవడైతే ఉన్నాడో వాడికి. అంటే ఇప్పుడు వీడి దృష్టి ఏమవుతుంది, దీన్ని తెలుసుకుని ఈ మార్గంలో పోతున్నాడు. ఇలా పోతున్నప్పుడు ఏమవుతుంది, వీడికి ఆ భావన అనేటువంటిది అది నిజమా కాదా అనేటువంటిది వీడికి కూడా అనుభవం అవుతూ వస్తుంది. అలా అనుభవమయ్యేటట్లుగా నేను చేస్తానని ఆ సగుణ బ్రహ్మ చెప్తున్నాడు. సగుణ బ్రహ్మ అంటే సగుణ బ్రహ్మ దాటితే నిర్గుణ బ్రహ్మ. అంటే వెనకాల ఉన్నటువంటిది నిర్గుణము, ఇప్పుడు సగుణ బ్రహ్మ అనేటువంటిది ఇక్కడ ఉంది కాబట్టి ఈ సగుణ బ్రహ్మను పట్టుకున్నారు కాబట్టి సగుణ బ్రహ్మ రూపంగా చెప్తున్నాడు. అదే ఇప్పుడు మనకు జగద్గురువు అయినటువంటి ఆచార్యులు వారు ప్రాతః అంటే అజ్ఞానమనేటువంటి తమస్సు నుండి వాడు మేల్కొనుట, అజ్ఞానము నుండి మేల్కొంటున్నాడు. అజ్ఞానము నుండి మేల్కొంటున్నానా అని ఎవరికి తెలియాలి, నా అంతటా నాకే తెలియాలి. నా అంతటా నాకే తెలియాలి. నేను ఇప్పుడు కర్మ ఎట్లా చేయాలి, ఏ కర్మను చేయాలి, ఎందుకు చేయాలి, ఇది తెలుసు, స్పష్టం. తర్వాత ఉపాసన చేయాలనా, సరే చేయాలి. ఏ ఉపాసన చేయాలి, ఎందుకు చేయాలి, అది స్పష్టం. విచారణ, ఏమి విచారణ చేయాలి, ఎందుకు విచారణ చేయాలి, అది స్పష్టం. చూసారా, దీనిలో చాలా స్పష్టంగా ఉండుట, అలా చాలా స్పష్టంగా ఉండుట అనేది ఉందే. దీన్ని నేను ఇంకా, ఎందుకంటే దీని గురించి ఇంతకుముందు మనం చెప్పుకొని ఉన్నాం. సరే, రేపు మళ్ళీ కూడా దాన్ని కొద్దిగా మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ మళ్ళీ మనం దీన్ని విచారణ చేసుకుంటే ప్రయత్నం చేద్దాం. అంటే అజ్ఞానమనే నిద్ర నుండి మేల్కొనేటప్పుడు, నిద్రలో నుండి మేల్కొనేటప్పుడు తెలివి వస్తుందిగా, ఆ తెలివి వస్తూ ఉండుట అనే దానిని ఇప్పుడు ఇక్కడ మనకు ఆ ఉదాహరణ చూపిస్తూ, నేను శరీరము కాదు, నేను మనస్సు కాదు, ప్రాణాదిభిరనైంతైశ్చ మాయైరేతే భావైరేతే వికల్పితః మాయైషా తస్య దేవస్య ఎంతపోతుంది ఏంటిది, యయా సమ్మోహిత స్వయం. ప్రాణం, మనస్, బుద్ధి, చిత్తం, అహంకారం, ఈ ప్రపంచం ఇదంతా నేను అనుకునుట, ఇదే అజ్ఞానం. ప్రాణము కూడా నేను కాదు, ప్రాణము కూడా అనాత్మయే. చూడండి, ఇవన్నీ ఇట్లా విచారణ వస్తుంది. కాబట్టి ఇది ఎవడైతే చాలా స్పష్టంగా తెలుసుకుంటూ ముందుకు పోతున్నాడో వాడు అజ్ఞానం అనే నిద్ర నుండి
మేలుకొనుట కొరకు ప్రయత్నము చేస్తున్నటువంటి వాడు. అర్థమవుతుందిగా? దానిని గురించి విశదీకరిస్తున్నాడు. అంటే అజ్ఞానమనే నిద్రలో నుండి మేల్కుంటున్న వాని యొక్క స్థితి ఎలా ఉంటుంది అది చెప్తున్నాడు ఈ 3 శ్లోకాలలో. దానిని మనం కొద్దిగా విచారణ చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీ కృష్ణ పరమాత్మ की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की. हर नमः पार्वती पतये. जय सीताराम. हरि ओम तत्सत्. ओम हरि ओम. हरि ओम. हरि ओम.